ఈ నాకు సంబంధించినంత వరకు ముఖ్యంగా క్రిస్టియానిటీ సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలో నేను చదువుకున్న మిషనరీ స్కూల్లో బైబిల్ సూక్తి నన్ను నడిపించాలి. తనకు తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడ్డాడు. ఆ ఒక్క సూక్తి మా ఇమాన్యుయల్ టీచర్ చెప్పింది వచ్చినప్పుడు ఎప్పుడో 5వ క్లాస్లో గుర్తుండిపోయింది. అది చాలా ఒక దిక్సూచన అయిపోయింది. నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన విశ్వాసాలు మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుడిని అనేక రకాలుగా చూస్తాను. ఆ విశ్వాసం భారతదేశం మనకి నేర్పించింది. అలాంటి నాకు పూర్తి యోగ మార్గంలో ఉండే నాకు భగవంతుడు అన్ని రకాలుగా ఉంటాడని కనిపించడానికి పిఠాపురంలో చాలా ఎంతమంది బెత్లెహేం వెళ్ళుతారో నాకు తెలియదు, కానీ నాకు ప్రత్యేకించి బెత్లెహేం వెళ్ళే అవకాశం లభించింది. దాదాపు ఒక 2007లో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి, దానికి సంబంధించిన మీరు పాత్ర వేయాలి. ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రిప్ట్లో పట్టుకొచ్చారు. సంగీతం శ్రీనివాసరావు గారు కూర్చొని మాట్లాడాలి. నేను వెళ్తున్నప్పుడు నన్ను ఇజ్రాయెల్ తీసుకెళ్ళాను. అది నాకు ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం ఏంటంటే స్టార్ట్ చేసేది అవ్వలేదు, కానీ అది నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం. జీసస్ క్రైస్ట్ నడిచిన, ఆయన సిలువేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది. గుండె గద్గర, మనకి హృదయం గొంతు గద్గరం అయిపోయింది, గుండె బరువెక్కింది. అలాగే పలస్తీనాలో దీనంలో భాగంలో 40 రోజులు గుహలో ఉండడానికి వెళ్ళి దూరంగా వెళ్ళి చూసాం. సో ఆయన నడిచిన బెత్లెహేం, ఆయన పుట్టిన స్థలం, ఆయన్ని సిలువేసిన మార్గం, ఆ చర్చ్, వీటన్నిటికి వెళ్ళి నాకు ఎవరు అనిపించింది. భగవంతుడు నాకు ఒకటే చెప్తున్నాడు, సర్వమతాలకి గౌరవం ఇవ్వాలి, ఒకటేగా దైవం అనేక మార్గాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఏ మతం కూడా చెడు చేయమని కానీ, ఏ మతం కూడా దుర్మార్గాన్ని ప్రోత్సహించమని చెప్పదు. ఇందాక మాట్లాడుతూ డాక్టర్ థియోఫిలస్ మన బిషప్ థియోఫిలస్ గారు మాట్లాడుతూ థియోఫిలస్ గారు చెప్తూ కింగ్ సల్మాన్ గురించి చెప్పాను. దీంట్లో వారు చెప్తున్నప్పుడు నాకు బాగా గుండె లోపలికి తాకింది. నోటిని నాలుగును బద్దం చేసుకున్నవాడు, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసుడైన పేరు, అటివాడు అతి గర్వంతో ప్రవర్తించును, సోమరి వాడి చేతులు పనిచేయను, వాని ఇచ్చ వాడిని చంపును, దినమెల్లా ఆశలు పుట్టుచుండును. ఇవన్నీ చెప్తా ఉంటే ఏమీ లేని నేను అందరం బాగుండాలి, సర్వేషను సుఖంలో బాగుంటుంది, అలాంటి చోట అందరం బాగుండాలి అని ఒక కోరిక తప్ప ఒక మతం బాగుండాలి ఇంకో మతం బాగుండకూడదని నేను ఎప్పుడు అనుకున్నాను. సర్వమతాల్లో బాగుండాలి, సర్వధర్మాల్లో బాగుండాలి. సర్వధర్మానికి నేను ఒక పార్టీ నడిపే ఒక వ్యక్తిగా నాకు మరింత బాధ్యత ఉంది. బాధ్యత నేను గుర్తిస్తాను, గౌరవిస్తాను. నేను మాట్లాడేటప్పుడు ధర్మం మాట్లాడతాను. ఎందుకంటే నేను లాస్ ఏంజలీస్ వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యంగా క్రీస్తు కాన్షియస్నెస్, యోగానంద గారు కూడా క్రీస్తు కాన్షియస్నెస్ చెప్తారు. కృష్ణ కాన్షియస్నెస్, క్రీస్తు కాన్షియస్నెస్, ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ దేవతల్ని దర్శించగలరు. నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా, ఏ ధర్మంలో చూసినా, మా ఇంట్లోనే మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పరమ యోగ మార్గాన్ని ఉండి కూడా మా ఇంట్లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు తిరిగిస్తూ ఉండేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళు, చదువుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే సర్వ మతాలని, సర్వ ధర్మాలని గౌరవించి కుటుంబం నుంచి వచ్చాను. అలాంటిది నేను ఈరోజు ఏదో ఎన్నికల కోసమో వీటి కోసం రాలేదు. ప్రత్యేకించి నా మనసుకి స్పందన వచ్చింది. 1905 నుంచి సెంటినరీ చర్చ్, ఎంత పురాతనంగా చేయొచ్చు, అలాంటి చర్చికి వచ్చి నా గౌరవం తెలపాలి, నా ప్రార్థనలు, నా వినమ్రతలు తెలియజేయాలి. ఇది నా కమిట్మెంట్ కూడా.
సోషల్ హార్మనీకి, రిలీజియస్ హార్మనీకి అందరూ బాగుండాలి. ముఖ్యంగా నేను పిఠాపురం నుంచి నేను ఈ రోజున దీన్ని రాజకీయ వేదిక అయితే నేను వాడుకోవట్లేదు. ఒకటే నేను కోరుకున్నా, నేను అన్ని మతాలకి, అన్ని ధర్మాలకి నేను సమానాన్ని గౌరవించేవాడిని. అలాగే మన క్రిస్టియానిటీ కూడా తెలుసాను. ఎందుకంటే నా వైఫ్ కూడా ఆర్థడాక్స్ క్రిస్టియన్, రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్. అందుకే నేను ఎప్పుడు కూడా మన విశ్వాసాలు లేదు, మానవత్వం మొత్తం ఒకటి అనుకుంటాను. ఇంకా మనస్ఫూర్తిగా అందరి ఆశీస్సులు కావాలి, ఆశీర్వచనాలు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను